వందే మాతర గీతాన్ని ఆలపించడంపై ఈ మధ్య రీసెంట్గా టీడీపీకి సంబంధించినటువంటి ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన అభ్యంతరాలు అయితే వ్యక్తం చేశారు. సో ఆ విషయంతో మళ్ళీ వందే మాతర గీత యొక్క ప్రస్తావన అయితే తెర మీదకి వచ్చింది. ఇప్పుడు మనకి కనబడుతున్నటువంటి ఏదైతే ఈ వందే మాతర మార్గ్ ఏదైతే ఉందో 150 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా ఇక్కడ ఈ మార్గ్ని అయితే పెట్టారు. ఇది కాకినాడ గాంధీనగర్లో ఉంది. బట్ ఇక్కడ ఈ వందే మాతర మార్గ్ అనేటటువంటి దాన్ని పెట్టడం వెనకాల ఒక చరిత్ర అయితే దాగి ఉంది. ఆ చరిత్ర ఏమిటి, దాని వెనకాల ఉన్నటువంటి అసలు కథ ఏంటి మీకు తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఒకసారి స్టోరీలోకి వెళ్దాం పదండి. 1923లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి 34వ వార్షిక సమావేశాలు ఇక్కడ కాకినాడలో ఈ ప్రదేశంలోనే జరిగాయి. అందుకే గాంధీ ఇక్కడికి రావడము, ఇక్కడ ప్రసంగించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రాంతం గాంధీనగర్ అయింది. ఇక్కడ దాని గుర్తుగా గాంధీ విగ్రహాన్ని అయితే ఇక్కడైతే పెట్టారు. అంతేకాకుండా గాంధీ ఎక్కడెక్కడైతే ప్రసంగించారో ఆ ప్రతి ఊర్లో ప్రతి చోట అందుకే గాంధీనగర్లో అయితే ఉంటాయి. బట్ ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ప్రస్తుతం ఏదైతే ఉందో రాజకీయాల్లో అవ్వచ్చు, సమాజంలో అవ్వచ్చు, ఒక దుమారాన్ని అయితే రేపుతుంది. అదేంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఉర్దూ అకాడమీ చైర్మన్ ఉన్నారో ఆయన కూడా వందే మాతర గీతాన్ని ఆలపించకపోతే 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అంటున్నారు. కాకపోతే మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము, మేమైతే ఆలపించడం అయితే జరగదు అని వారు కరాఖండిగా చెప్పారు. అలాంటి ఒక సంఘటన ఇదే ప్రదేశంలో ఇక్కడే 1923 సంవత్సరంలో అయితే జరిగింది. అది మౌలానా మహమ్మద్ అలీ జవహర్ అని ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ సంబంధించినటువంటి దాంట్లో ప్రసంగిస్తున్న టైంలో పండిట్ విష్ణు దిగంబర్ పులస్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన వందే మాతర గీతం ఆలపిస్తుంటే జవహర్ ఎవరైతే అలీ జవహర్ ఉన్నారో ఆయన అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తే దానికి సంబంధించి ఇది మస్జిద్ కాదు, ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించినటువంటి సభ కాదు, కాబట్టి నేను ఖచ్చితంగా పాడి తీరుతానని ఆయన పాడడం అయితే జరిగింది. పాడిన తర్వాత కోపంతో ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడము జరిగింది. కాకపోతే ఆ చారిత్రక సంఘటన జరిగినటువంటి ప్రదేశం అయితే దీనికి సంబంధించి మహర్షి బుద్ధ సామూర్తి అలాగే కోటప్ప దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క 34వ వార్షిక సభలు ఇక్కడ జరగడానికి అయితే కనుక చాలా కృషి చేశారు అని అయితే చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ సమయంలో ఇప్పుడు నేపాల్లో ఎలాంటి దుర్ఘటన అయితే జరిగిందో అలాంటి పెద్ద వరదలు గోదావరి నదికి రావడము, కాకినాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి అలాగే బురుసామూర్తికి సంబంధించినటువంటి కుమారుడు కూడా చనిపోయిన దుఃఖంలో ఉన్నా కూడా ఈ సభలు ఆగకూడదు అనేటటువంటి దృఢ సంకల్పంతో వాళ్ళు ఈ సభలు అయితే నిర్వహించినట్టయితే పెద్దలు చెప్తూ ఉంటారు. కాకపోతే 1923లో ఏదైతే వందే మాతరానికి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఇక్కడి నుంచే మొదలయ్యాయి. బట్ ఇదే అభ్యంతరాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కాకపోతే ఆ ఘటన జరిగినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చారిత్రక విశేషం ఇది అని చెప్పేటటువంటి ఉద్దేశము యాక్చువల్గా వైఎన్సీ అయితే చేస్తుంది. అంతేకాకుండా ఎదురుగుండా ఉన్నటువంటి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎదురుగుండా ఉన్నటువంటి రోడ్డుకి వందే మాతర మార్గ్ అనేటటువంటి పేరునైతే పెట్టి నామకరణం అయితే చేశారు రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు. సో దాన్ని కూడా మనం యాక్చువల్గా ఇందాక ముందైతే మనం చూసాము. సో ప్రస్తుతం కాకినాడ కమిషనర్ ఎవరైతే ఉన్నారో కౌన్సిల్లో పెట్టి దానికి సంబంధించి ఆ మార్గ్ని వందే మాతర మార్గ్గా తీర్మానించి దాన్ని కూడా సపోర్ట్ చేయడం అయితే జరిగింది. దాని పేరు అయితే మార్చడం అయితే జరిగింది. ఏదైతే 1923లో ఆ ఘటన జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది గాంధీ పార్కు, అలాగే తర్వాత ఇదంతా కూడా గాంధీ నగర్ అయితే అయ్యింది. గాంధీనగర్ అయిన తర్వాత ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకుని వందే మాతర గీతము పాడి 150 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా సానా సతీష్ బాబు రాజ్యసభ ఎంపీ ఆయన, అలాగే పిబిఎన్ మాధవ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, అలాగే శ్రీ రాధా మోహన్ దాస్ అగర్వాల్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ కూడా ఏదైతే ఆ పార్క్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి వీధికి అయితే కనుక వందే మాతర మార్గ్ అని నామకరణం అయితే చేయడం అయితే జరిగింది. కాకపోతే దీనికి సంబంధించినటువంటి పూర్తి చరిత్ర ఏదైతే ఉందో అదైతే చాలా వరకు నగరవాసులకు అయితే తెలియట్లేదు. లోపల ఈ చరిత్రకు సంబంధించి జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆ బోర్డులు కూడా పెడితే లోపల వాకింగ్ చేసేటువంటి వాళ్ళకి అవ్వచ్చు, సాయంత్రము ఆహ్లాదం కోసం అక్కడికి వచ్చేటటువంటి ఎవరైతే నగరవాసులు ఉన్నారో వాళ్ళకు కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కమిషనర్ గారిని అలాగే ఎవరైతే పార్కు మెయింటెనెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వైఎన్సీ తరపు నుంచి మనం ఈ చరిత్రకు సంబంధించినటువంటి వివరాలు, అంటే పార్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏమిటి అనేటటువంటి దానికి సంబంధించి ఒక బోర్డు పెడితే బాగుంటుందని వైఎన్సీ ఛానల్ తరపు నుంచి నేను కూడా కోరుకుంటున్నాను. సో ఇది సూర్య ఆకొండి ఫ్రమ్ వైఎన్సీ విత్ కెమెరామెన్ తిరుమలేష్, కాకినాడ.